కోప్పడొచ్చు, ఏంటి పవన్ పిచ్చి కుక్కలు అంటున్నామని. నార్మల్గా ఇంట్లో కుక్క పిల్లలను పెంచుకుంటాం, బయట రోడ్డు మీద స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, లేదంటే జంతువులు ఉంటాయి, ప్రేమతో ఏమైనా ఉంటే తినిపిస్తాం, రోడ్డు మీద వెళ్ళటం దెబ్బ తగిలితే వాటికి మందులు వేయిస్తాం. ఇదంతా బాగానే ఉంది, మానవత్వం, సాధు జీవనం. ఇవి ఒక సంస్కృతిలో భాగంగా మనకి అనాదిగా మనతో పాటు వచ్చేసింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్త పోకడలు కూడా కాదు, వింత వింత పోకడలకు పోతున్నటువంటి ఈ సమాజంలో రాజ్యాంగం అనేది ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని, లేదంటే వాక్ స్వాతంత్రపు స్వేచ్ఛని వాళ్ళ ఇష్టానికి వాడుకుంటూ ఇష్టారీతిన అందరి మీద పడేడుద్దాం అనుకుంటారు. కొంతమంది అలాగే ఉన్నారు. సో వాళ్ళని ఉద్దేశించే ఈ మాట అనేది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం, సనాతన ధర్మం మీద లేదంటే సాంప్రదాయాల మీద, ఆలయాల మీద ఎటువంటి దాడులు జరిగాయి ఏంటి అనేది వాటి గురించి ఎవరు మాట్లాడరు, వాటి గురించి ముందుకు రారు. జస్ట్ ఆస్కింగ్ అని అస్సలు మాట్లాడరు. కానీ లడ్డూ వివాదం వచ్చిన తర్వాత, అందులో తప్పు జరిగింది అన్న తర్వాత దాన్ని ఏదో జాతీయ స్థాయి ఇష్యూ చేసేస్తున్నారు అనే కుక్కలు కొన్ని మరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఎస్, ఐఎమ్ కోటింగ్ ద పర్సన్ హూ సెడ్ ఆల్ దీస్ థింగ్స్. తప్పు అనిపించినా కూడా తప్పు లేదు. ఎందుకంటే రోడ్డు మీద మామూలుగా వచ్చేటప్పుడు ఏదైనా కుక్కపిల్ల వచ్చింది అనుకోండి, వచ్చి ఏదైనా పెట్టమని అడుగుతుంది, మామూలుగా సాఫ్ట్గానే ఉంటుంది. కానీ కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి, వాటిని ఏం చేస్తాం? కర్రలు వెంట పెట్టుకున్నది కొడతాం కదా, కొట్టాలి. లేదంటే కరిస్తే హాస్పిటల్లో మనకి ఖర్చు, అక్కడ మానవత్వం ఉండదు. అలాగే ధర్మానికి సంబంధించి ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని కూడా కాస్త న్యాయస్థానాలు చాలా గట్టిగా పట్టించుకొని కఠినంగా శిక్షలు అయితే విధించాలి. ఎందుకు విధించట్లేదో ఇప్పటివరకు అయితే తెలియట్లేదు. కుక్కతోక వంకర అన్న సామెత కూడా మనకుంది, దాని వంకర ఎన్ని తీసినా అలాగే ఉంటుంది. అలాగే ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక నటుడు తన స్థాయి ఏంటి అనేది మరిచిపోయి, రాజ్యాంగం ఉంది కదా నాకు, నా ఇష్టం అన్నట్టుగా ఒకళ్ళని టార్గెట్ చేసుకుంటూ, సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ మేము సమానత్వం గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏమన్నాడు బరి తెగించి? మరి ఒకసారి ఆ మాటలు విందాం ఏమన్నాడు అనేది. பிசிஆர் பைட் ப்ளீஸ். எல்லாருக்கும் வணக்கம். ரொம்ப கம்பீரமான மேடை, பேச பயமா இருக்கு. ஏன்னா என்னது அரசியல் குரல் இல்ல, கலைஞனோட குரல் இல்ல. ஆனா பேசின அரசியல் ஆயிடுது. கொஞ்சம் கஷ்டம்தான், நிறைய இருக்கு பேசுறதுக்கு. இந்த மேடையில நான் இருக்கேன் திருச்சி சிவாங்கிற ஒரு நண்பருங்கிற காரணத்துக்கு இல்ல, அது ஒரு குரல். அண்ணா பார்லிமெண்ட்ல இருக்கும்போது நம்ம தமிழ்நாட்டோட முதல் குரல் இல்ல, அங்க மெஜாரிட்டி தான் உலகம் சொல்லும்போது ஒரு சொன்னாராம், மெஜாரிட்டி தான் அப்படின்னா காக்கா தானே தேசிய பறவை ஆகணும்னு. கலைஞர் இருக்கிற வரைக்கும் நமக்கு எனக்கு பேச வேண்டிய அவசியம் இல்லை. என்ன போன்றவங்களுக்கு நிம்மதியா இருந்தோம், நமக்காக பேச ஒருத்தர் இருந்தார். அப்பேற்பட்ட குரலோட தொடர்ச்சி தான் சிவா சார் அவர்கள். என்ன வரும்போது யாரோ ஒருத்தர் கேட்டாங்க, என்ன பிரகாஷ் ரொம்ப தைரியமா உண்மையா பேசுற நீ? என்ன சொன்ன, தைரியமா பேச, உண்மை சொல்றதுக்கு தைரியம் அதுக்கு, பொய் சொல்றதுக்கு தானே தைரியம். செக் 1 2 3. நம்ம ஊர்ல ஒரு பஸ்ல ஒரு போர்டு போடுவோம், திருடங்க இருக்காங்க ஜாகிரதை என்ன, அதுதான் நம்ம எல்லாம் போடுறோம். ஆனா திருடனுக்கு வலிக்குது இல்லையா? இங்க இருக்கிற எல்லா குரல்களும் நம்ம அந்த மாதிரி போர்டு போடுறோம். என்னுடைய மொழியை திருடாத, என்னுடைய அடையாளமான என்னுடைய தனித்துவத்தை திருடாத, என்ன காத்துட்டு இருக்கிற என் மாநிலத்தை திருடாதன்னு. ஆனா திருடனுக்கு வலிக்குது, வலிக்கிட்டோம், பரவாயில்ல. அப்பேற்பட்ட குரல்களோட இங்க வர்றதும் இந்த நிகழ்ச்சியில நான் நிக்கிறதும் எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. அண்ட் எனக்கு நேரம் கிடைக்கல. கங்க்ராச்சுலேஷன்ஸ் ஃபார் பீயிங் த டெபியூட்டி சிஎம். நம்ம கிட்ட ஒரு டெபியூட்டி சிஎம் இருக்காரு, சமத்துவத்தை பத்தி பேசுறாரு. இன்னொருத்தர் இருக்காரு, அவரும் சகாரத்துல ஒண்ணு பேசுறாரு. நாங்கெல்லாம் சமத்துவத்தோட இருக்கோம். ఓకే, థ్యాంక్ యూ. భాష అర్థం కాకపోయినా భావం ఏంటనేది చాలా అర్థమైంది. ఏమన్నాడంటే ఆ మనిషి చాలా గంభీరంగా మాట్లాడాల్సి వస్తుంది. అది కూడా ఇక్కడ ఒక పుస్తక ఆవిష్కరణ సభ. పుస్తకావిష్కరణ సభకి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి మాటలు ఏంటి? ఆ పుస్తకం ఏం రాశారు, ఎవరు రాశారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళందరూ చేసినటువంటి కృషి ఏంటి, వాళ్ళు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంది అని చెప్పి వాళ్ళని అభినందించాలి. అలాగే ఆ పుస్తకం సమాజానికి ఏం చెప్తోంది అనే దాని మీద వ్యాఖ్యానం చేయాలి. అబ్బే మాకు ఇవేం వద్దు, మాకు రాజకీయాలు కావాలి, వెళ్ళాలి, మాకు ప్రచార పిచ్చి బాగా పట్టుకుంది. అలాగే ఇప్పుడున్నటువంటి వాళ్ళని తోలనాడాలి ఖచ్చితంగా, లేదంటే మళ్ళీ మమ్మల్ని జనం మర్చిపోతారు.
ఈ ఉద్దేశాలతోటి నటుడైనటువంటి ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యల అంతరార్థం ఏంటంటే, తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు, ఇంకో డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆయన సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. అంటే డైరెక్ట్గా అనలా, ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్నే కోట్ చేశాడు ఆయన అక్కడ. పైగా తన వ్యాఖ్యానంలో ఇంకొక మాట ఏంటంటే, ఆయన అన్నటువంటి మాట, దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు పెడితే దొంగల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మిస్టర్ ప్రకాష్ రాజ్, ఎవరినా దొంగలు అంటున్నావు? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? తమిళనాడులోనే ఉన్నావు, తమిళనాడులో కూడా అభిమానులు ఉన్నారు. అసలు నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ఆ కుటుంబం రియాక్ట్ అయితే, వాళ్ళ అభిమానులు రియాక్ట్ అయితే ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి ఏంటి? మా ఎన్నికల్లో ఇప్పుడు శివయ్య అంటూ కోట్ చేసినటువంటి మంచు విష్ణుని ఏం మాట్లాడావు? పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్స్ అంత ఉండదు నీ సినిమా బడ్జెట్, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడతావా అని ఆ రోజు. ఎందుకు? మా అధ్యక్షుడిగా గెలవాలంటే బలం కావాలి కాబట్టి. అప్పుడు గుర్తు రాలేదా పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అనేది? ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన శాఖలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దానికి, ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడికి, అలాగే గత 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి దాడికి ఆయన ఇప్పుడు ఒక ముందడుగు వేసి దేశంలో ఇంకెవరు మాట్లాడరా, నేను మాట్లాడుతున్నా, కదిలి రండి అని సమాజానికి చెప్తూ ఉంటే, ఒక పక్కన సమానత్వాన్ని గుర్తు చేస్తూనే ఆయన తన ధర్మం ఏంటి అనేది ఆయన చెప్తూ, మన ధర్మం ఇది అని చెప్తూ అందరినీ జాగ్రత్త పరిస్తే నెప్పొచ్చిందా నీకు? ఏం చేద్దామని చెప్పి అంటే చాలామంది పెద్దలను అడిగాను, సార్ ప్రకాష్ రాజ్ కామెంట్స్ మీద స్పందించాలండి, ఇలా చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, దొంగలు అంటున్నాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడితే అంటే ఒక్కలు మురుగుతాయి పవన్, వదిలేసేయాలి, మనం కూడా రియాక్ట్ అయితే ఎలాగా అని. కానీ మురుగుతున్నాయని చెప్పి లేదా కరుస్తున్నాయని చెప్పి వదిలేయలేంగా, చర్యలు తీసుకోవాలి కదా. సరే వాళ్ళంటే వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో ఎందుకు లేదని అనుకుని ఉండొచ్చు, మా స్థాయి కాదని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం మాత్రం మౌనంగా ఉండాలా? మనకు కూడా ఇచ్చిందిగా రాజ్యాంగం స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు స్వేచ్ఛ, మన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ. పరమతాల్ని మనం ఏం దూషించక్కర్లేదు. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే, పరమతాల్ని దూషించక్కర్లేదు. కానీ మన మతాన్ని కాపాడుకోవాలి కదా, మన ధర్మాన్ని కాపాడుకోవాలి కదా, మన సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి కదా. దీని గురించి మాట్లాడితే దొంగలని బోర్డులు పెట్టారా? దొంగలకు మనోభావాలు దెబ్బలు తింటున్నాయా? అంటే సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళని దొంగలు అంటున్నటువంటి ఈ ప్రకాష్ రాజ్ అనేటువంటి నటుణ్ణి సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఇంకా చేరదీస్తుంది? అంటే ఆయన దృష్టిలో నాస్తికులు మాత్రమే, అసలు సమానత్వం ఒకటే చూసుకుంటూ సనాతన ధర్మాన్ని పాటించినటువంటి వాళ్ళు మాత్రమే ఆయన సినిమాలు చూస్తున్నారా? అదే చూస్తున్నారా? అలాంటి నిర్మాతలే ఆయనతో సినిమాలు తీస్తున్నారా? అలాంటి నటీనటులే ఆయనతో నటిస్తున్నారా? సమాధానం ఉందా? ఎందుకు మాట్లాడటం మరి దీని మీద? ఈ ప్రబుద్ధుడు చేసినటువంటి ఇంకొక పని ఏంటంటే, ఒక నిర్మాతకి ₹1 కోటి నష్టం తీసుకొచ్చాడు. ఆ నిర్మాత బహిరంగంగా చెప్పాడు, నీ వల్ల నాకు ₹1 కోటి నష్టం వచ్చింది, సెట్స్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయినందుకు గాను. మరి ఇప్పుడు ఆ ₹1 కోటి ప్రకాష్ రాజ్ కడతాడా ఆ నిర్మాతకి? చేసేవన్నీ ఇలాంటి దగులుబాజీ పనులు. ఏం చూసి ఇచ్చారో మరి నాకైతే అర్థం కాదు. జాతీయ ఉత్తమ నటుడి కింద ఇలాంటి పనులు చేసినందుక, లేదంటే పురుగు ఏమైనా కుట్టిందేమో? నటుడు అప్పుడు అవార్డు తీసుకున్న తర్వాత బాగానే యాక్ట్ చేసేవాడు, కానీ తర్వాత వచ్చిన తర్వాత ఏమైనా పురుగు కుట్టిందేమో, రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ పురుగు కుట్టి బాగా ఈ రకంగా తయారయ్యాడు. ఇదంతా పిచ్చితోటి మాట్లాడేది, కేవలం పిచ్చి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సో ఇలాంటి పిచ్చి పట్టిన వాళ్ళు ఏం చేయాలండి? సమాజం ఏం చేయాలి? సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళని, దానికోసం పోరాడే వాళ్ళని దొంగలు అంటున్నాడు. మరి అదే ఉదయనిధి స్టాలిన్ ఇదే సమానత్వం గురించి పోరాడుతున్నాడు, సమానత్వాన్ని చాటి చెప్తున్నాడు అన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ 2023 సెప్టెంబర్ 3వ తేదీన డెంగీ, మలేరియా లాంటిదే సనాతన ధర్మం, దాన్ని నిర్మూలించాల్సిందే అని వ్యాఖ్యానం చేశాడు. మరి ప్రకాష్ రాజ్ ఎక్కడున్నావా నువ్వు? సమానత్వమా?
రాజ్యాంగంలో ఉంది కదా, పరమత సహనం కలిగి ఉండాలి, అన్ని మతాలని గౌరవించాలి, అదే సమానత్వం అని రాజ్యాంగం చెప్పింది కదా. మరి సమానత్వం కోసం పాటుపడుతున్నటువంటి ఉదయనిధి స్టాలిన్, అదే ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు ఏం చేశాడు? ఈ మాటలు అన్నాడు. అంటే సనాతన ధర్మాన్ని అవమానించాడు, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రజల్ని అవమానించాడు, వాళ్ళ ఓట్లు వేయించుకున్నాడు మళ్ళీ. మరి అక్కడికి వెళ్ళావు అప్పుడు జస్ట్ ఆస్కింగ్ ట్యాగ్ ఎక్కడికి వెళ్ళింది అంటే పవన్ కళ్యాణ్ మీదకి ఇష్టం వచ్చినట్టు వచ్చేయచ్చా అని మాట్లాడ్డని. ఇంకొక పాయింట్ గుర్తు చేయాలి. మన 30వ తేదీ సెప్టెంబర్ 30వ తేదీన వస్తున్నాను నేను, మీకు ప్రతిదానికి కూడా నేను సమాధానం చెప్తాను అన్నావు. ఎక్కడ చెప్పా సమాధానం? ఆయన అడిగినటువంటి దానికి చెప్పిన ఏం సమాధానం చెప్పా ఇప్పటిదాకా? మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చేసుకుంటాం అంటే పలాయనం చిత్తగించావు, పారిపోయావు. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి ఇప్పుడు నిజంగానే అడుగు పెట్టేటువంటి ఇది కూడా లేదు, ఆ అర్హత కోల్పోయావు, నిజంగానే కోల్పోయావు. ఇక్కడికి వస్తే కేసులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళని దొంగలు అంటున్నావు, నువ్వు దొంగలని బోర్డులు పెట్టావు, పవన్ కళ్యాణ్ని దొంగ అంటున్నావు. అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరు లేరు. సో తమిళనాడులో కూడా మొన్న చాలా క్లియర్గా తమిళంలోనే ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. సనాతన ధర్మాన్ని గురించి తప్పుడుగా మాట్లాడినా, సనాతన ధర్మం మీద దాడి జరిగినా ఊరుకునేది లేదు అని. పైకి వీళ్ళు మరి సూడో ఇంటలెక్చువల్స్, మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు ఎలా ప్రకటించుకున్నారో తెలియదు. 15 నిమిషాలు పోలీసులందరినీ తీసేయండి, చూపిస్తాం మా పవర్ ఏంటో అన్న వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు ఎందుకు మాట్లాడలా? వచ్చి ఇష్టానుసారం మత మార్పిడి చేస్తున్నటువంటి కొంతమంది వాళ్ళ ఇష్టానికి చేస్తున్నటువంటి కొంతమంది, మరి వాళ్ళ మీద ఎందుకు మాట్లాడవు నువ్వు? ఎక్కడికి వెళ్ళి పోరాడావు? అంటే పవన్ కళ్యాణ్ సాఫ్ట్గా ఉంటాడు, ఆంధ్రప్రదేశ్లో టార్గెట్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ఎలాగో నా వెనకాల ఉంటాడు, వాళ్ళు నన్ను మోస్తూ ఉంటారు, నేను ఏం మాట్లాడినా పర్వాలేదు, అందులోనూ తమిళనాడులో కూర్చొని. ఒకసారి వెళ్ళి స్టాలిన్ అడుగు. నిన్న చెప్పారు నాగార్జున గారు అనలిస్ట్ ఒక మాట చెప్పారు, స్టాలిన్ వాళ్ళ నాన్న వాళ్ళ తాత కాలంలో మరి వాళ్ళ నాయనమ్మ ఏం చేసేది, కరుణానిధి గారి భార్య గారు, ఆవిడ ఎటువంటి పూజలు చేశారు, ఎటువంటి వ్రతాలు చేశారు, ఎలాంటి ధర్మాన్ని ఆవిడ ఆచరించారు, ఒకసారి అర్థం చేసుకో. వెళ్ళి ఇంట్లో అడుగు, ఏమయ్యా మరి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు అయ్యా ఇది మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగు. అంటే రాజకీయాలు పబ్బం గడుపుకోవడం కోసం, అధికారం కోసం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 100 కోట్ల మంది ఊరుకోవాలా? మా గుళ్ళు పగలగొడతాం, ధర్మాన్ని ఎండగడతాం, ధర్మాన్ని మీద తప్పుడు ప్రచారం చేస్తాం, తక్కువదని చెప్తాం, మా మధ్య చిచ్చు పెడతాం, ఇది అంటే ఊరుకోవాలా? ఇవాళ నేను ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక వ్యక్తిగా, ఒక భక్తుడిగా, ఒక సనాతనవాదిగా మాట్లాడుతున్నా. ఈ మాట నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేబీ చట్టం కొంచెం సేపు స్పేర్ చేయొచ్చేమో. అలాంటి వాళ్ళు రేపు పొద్దున్న ఇంకాస్త మంది గొంతు కలిపి ముందుకు వస్తే చట్టం కూడా స్పేర్ చేయదు నిన్ను. నీకు ఆ ప్రివిలేజెస్ లేవు. రాజ్యాంగం మీద ఇచ్చిన హక్కు, నా ఇష్టం కాబట్టి నేను మాట్లాడతా, నా రాష్ట్రం కాబట్టి ఇక్కడ మాట్లాడతా, నా ఇష్టం ఏదైనా చేస్తా అంటే కుదరదు. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ట్యాగ్ ఒకటి పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతానంటే సమాజం ఒప్పుకోదు. సినిమా ఇండస్ట్రీ మీకు కూడా హెచ్చరిక, ఇలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మరి ఏం చేస్తున్నారు? నిన్నగాక మొన్న తెలంగాణలో ఒక మహిళా మంత్రి ఒక నటుడి కుటుంబానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఇండస్ట్రీ మొత్తం ఏకమైపోయింది. తప్పుడు మాటలు మాట్లాడేశారు, ఇచ్చేసేశారు అని. మరి మీ సాటి నటుడు, మీ ఇండస్ట్రీ నటుడైనటువంటి ప్రకాష్ రాజ్, అదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అతన్ని పట్టుకొని సనాతన ధర్మం మీద ఆయనకున్నటువంటిది ఏదో ఆయన చేసుకుంటూ ఉంటే ఎక్కడ ఇండస్ట్రీ? ఎందుకు బయటకు వచ్చి మాట్లాడడం లేదు? ఎందుకని కంట్రోల్ చేయడం లేదు సదరు నటుడు ప్రకాష్ రాజ్ని? ఎక్కడున్నాడు విష్ణు మా అధ్యక్షుడు? ఎక్కడున్నారండి మీరు? ఏదో ట్వీట్ వేసి ఒక మాట అంటే సరిపోదు, పేరుకి శివయ్య అని పిలిపించుకోవడం సరిపోదు, ప్రమోషన్ అయిపోతుంది మూవీకని. ఇలాంటప్పుడే కదా మాట్లాడాలి. తిరుమల లడ్డు ఒకటే కాదు కదా, అది ప్రసాదం అనుకుందాం, ధర్మం అనేది ఒకటి ఉంది కదా.
ఎక్కడ మరి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎందుకని మాట్లాడడం లేదు? మరి మిగతా ఇతర మేధావులు ఎందుకు మాట్లాడడం లేదు? అర్చకులు ఎందుకు మాట్లాడడం లేదు? ఆలయ అర్చకులు మాట్లాడతారు కదా. గత 5 ఏళ్లలో చాలా వ్యతిరేకంగా జరిగినా కూడా నోరు కట్టేసుకుని ఉన్నారు కదా. ఇప్పుడెందుకు నోళ్ళు రావట్లేదు మాట్లాడడానికి? ఇలాంటి వాళ్ళని సమాజంలో తిరగనివ్వాలా? వదలాలా? సనాతన ధర్మాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కించపరుస్తూ ఉంటే సమానత్వం అని మాట్లాడతాడు. ఏముంది ప్రకాష్ రాజ్కి అసలు? ఆయన స్థాయి ఏంటి? ఎందుకని మిగతా వాళ్ళు మాట్లాడరు? మళ్ళీ ఏమనుకుంటాం? మేము మిత్రులమే. అదే పైకి మాత్రం మిత్రత్వం, లోపల ఉంటాయి కదా మీకు అదే పద్ధతిలో వెళ్తూ వస్తున్నారు. 219 ఆలయాల మీద దాడి జరిగినప్పుడు ఎవరు మాట్లాడరు. అక్రమ మత మార్పిళ్ళు జరిగినప్పుడు మాట్లాడరు. దాడులు జరిగినప్పుడు మాట్లాడరు. ఎక్కడికి పోయారు మీరందరూ? ఇదేమి బీజేపీ భావజాలమో, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమో, ఇంకోటో కాదు. పవన్ కళ్యాణ్ తీసుకున్నది అంత ఆషామాషిగా ఆలోచించకుండా ఆయన స్టెప్ వేసేటువంటి వ్యక్తి కాదు. 100%. మేబీ 10 ఏళ్ళు కాంటెంపరీ పొలిటీషియన్ అన్నటువంటి ట్యాగ్ ఆయన మీద ఉన్నప్పటికీ కూడా చాలా 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 డీప్గా ఆలోచించి ఆయన అడుగులేస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో కావచ్చు, మిగతా ఆస్పెక్ట్స్లో కావచ్చు. వారాహి అన్నటువంటి ఒక పేరుని తీసుకొని వదలకుండా ముందుకెళ్తున్నారు చూసారా? అది ఆయన సంకల్పం. ఎందుకంటే ఆషామాషి కాదు. ధర్మంతో పెట్టుకొని ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది ఆషామాషి కాదు. ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు చేసేది అదే. ఈరోజు కాకపోతే రేపన్న రోజు ఖచ్చితంగా కర్మఫలం అనేది అనుభవించి తీరాల్సిందే. మరి ఎందుకు ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి పెద్దలు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు కానీ, మిగతా వాళ్ళందరూ కానీ ఎందుకని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్ని ఖండించట్లేదు? అట్లీస్ట్ ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, అయ్యా ఇది పుస్తక ఆవిష్కరణ సభ, మనం ఇక్కడ పుస్తకం గురించి మాట్లాడితే బాగుంటుంది అని ఎందుకు మాట్లాడలేదు? గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుక్కున్నారని సమానత్వం గురించి ఈయన చెప్పగానే ముసిముసులు నవ్వుతున్నటువంటి గౌరవ డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హెచ్చరికలు గుర్తొచ్చుంటాయి పాపం. అందుకే నిన్న కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని మీద ఏం మాట్లాడకుండా లెట్స్ వెయిట్ అండ్ సీ అని చెప్పాను అన్నాడు. లేదంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే. శరీరానికి వచ్చే రోగాల్లాగా సనాతన ధర్మం కూడా రోగం, దాన్ని కూడా నిర్మూలించాల్సిందే అని చేసినటువంటి వ్యాఖ్యల ఫలితానికి ఈరోజు కాకపోతే రేపైనా శిక్ష అనుభవిస్తారు. అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. కానీ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తిని ఇక మీద స్పేర్ చేయడం అనేది జరగదు. అది ఇండస్ట్రీ పరంగా మరి అక్కడ వినోద్ కుమార్ అనేటువంటి నిర్మాత చాలా స్పష్టంగా చెప్పాడు, నీ వల్ల ₹1 నాకు నష్టం వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తుల్లో వాళ్ళందరూ ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినటువంటి వాళ్ళు. నీకేముంది అక్కడ, ఆల్రెడీ రాజకీయాల్లో ఓడిపోయి ఉన్నావు కదా అని చెప్పి చాలా ఘాటుగానే స్పందించాడు ఆ నిర్మాత. మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాతలు కూడా కాస్త చూసుకుంటే బాగుంటుంది. ఇన్నాళ్ళు సరే సినిమాలకి మాత్రమే పరిమితమైన ఆ పనేదో నేను చేసుకుంటాను అనేటువంటి భావంతో ఉంటే మేబీ ఆయన గురించి మాట్లాడేసేటువంటి అవకాశం వరకు ఉండేది కాదు, మామూలుగానే ఉండేది. ఈయన ఒక్కడైనా జాతీయ ఉత్తమ నటుడు, ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరా? చియాన్ విక్రమ్ పొన్నియిన్ సెల్వన్ సినిమా రిలీజ్ అయ్యే ముందు అసలు మన భారతదేశ హిస్టరీ ఏంటి, సనాతన ధర్మంలో ఉన్నదేంటి, మన ఆలయాలంటే ఏంటి, దాని గురించి మాట్లాడాడు ఆయన. తమిళనాడులో ఉన్నటువంటి కల్చర్ దీని గురించి మాట్లాడాడు ఆయన. మరి ఆ రోజు ఎవరు ఆయన్ని ఖండించలేదే, ఆయన ఏం తప్పు మాట్లాడలేదు. బికాజ్ ఆయన ఉన్నదే చెప్పాడు కాబట్టి. ఉన్నది చెప్పడానికి ఎలాగో వీళ్ళకి నోళ్ళు రావు, లేని దాని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సనాతన ధర్మం పాటించే దాంట్లో హిందుత్వంలో సమానత్వం లేదుట. సో ఉదయనిధి స్టాలిన్ అనేటువంటి వ్యక్తి సమానత్వం గురించి మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మం అని తిరుగుతున్నట్ట. ఏం తెలుసని వీళ్ళకి సనాతన ధర్మం అంటే ఏంటి, సాంప్రదాయం అంటే ఏంటి అని వీళ్ళకి ఏం తెలుసని అసలు ఏం తెలియదు కాబట్టే మాట్లాడడం. తెలుసుకోరు, రాజకీయ పబ్బం గడుపుకోవాలి, అంతే కదా. మంచు విష్ణు సినిమా మేబీ ఆర్ మే నాట్ బి, పవన్ కళ్యాణ్ బడ్జెట్ అంత ఉంటుందో లేదో తెలియదు కానీ, ఆయన కలెక్షన్స్ అంత ఉంటుందో లేదో తెలియదు కానీ, ప్రకాష్ రాజ్కి సంబంధించింది అయితే కనీసం ప్రస్తుతం ఉన్నటువంటి కమేడియన్లు చేసేటువంటి ఆ స్థాయి కూడా లేదు. ఇది వాస్తవం.
ఎందుకంటే ఎంతోమంది నిర్మాతలు అనేక కంప్లైంట్స్ ఇచ్చారు. ఈవెందో చాలామందికి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఆయన భావజాలం నచ్చో, లేదంటే ఆయన మాట్లాడేదో, లేదు ఆయనలో ఉన్నటువంటి తపన ఒకటి చెయ్యాలి అనేటువంటి తపన, నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని భాషలు నేర్చుకుని ఇన్ని భాషల్లో పట్టు సాధించి ఇంత చేయడం అనేది నిజంగానే నటుడిగా గొప్పవాడు అయి ఉండొచ్చు. కానీ ఈయనకంటే గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ మార్గం ఏంటి అనేది తెలుసుకోవాలిగా. అదే సనాతన ధర్మం మనకు నేర్పింది. మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పారు, మనకి ఏం నేర్పించారు, మనం అదే దారిలో వెళ్తున్నామా? సనాతన ధర్మంలో సమానత్వం ఉంది, మానవత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. మిగతా వాటి గురించి మాట్లాడకూడదు. సో ఇప్పుడు వచ్చి దొంగలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు. ఎవరు భయపడేది? ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తే వాళ్ళ ఇంట్లో పని మనిషి ఏమైనా భయపడుతుందేమో. బయటకు వచ్చి ప్రశ్నిస్తే ఎవడు భయపడేది ఏం లేదు. ఇక్కడ సంయమనం పాటిస్తున్నారు అంతే. ఆ సంయమనాన్ని చేతకానితనం అనుకుంటే రేపన్న రోజు దానికి తగ్గట్టుగానే చర్యలు ఉంటాయి. ఇది గట్టి హెచ్చరిక, అందులో అయితే అనుమానం లేదు. ఓర్చుకుంటున్నాం, ఓపికగా ఉంటున్నాం, ఎవరు మాట్లాడినా పర్వాలేదులే అని తుడిచేసుకుని వెళ్ళిపోతున్నాం అనుకుంటే దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే మీ స్థాయి దాకా మేము రాగలం ఖచ్చితంగా. మనోభావాలు మీకే కాదు మాకు కూడా ఉన్నాయి. మా ధర్మం పట్ల మాకు గౌరవం ఉంది, అంతులేని అభిమానం ఉంది, ఆచరిస్తున్నాం కనుక. అలాగే పరమత సహనం ఉంది, పరమతాలని గౌరవిస్తాం. మా దానికి ఎవరన్నా చెడు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. సర్లే ఎందుకు అనవసరంగా రాయేయడం అని చెప్పి ఊరుకోవడం తప్ప ఇంకేం లేదు. తేనె తుట్టని కదుపుతున్నారు, దయచేసి జాగ్రత్త. సనాతన ధర్మాన్ని తక్కువగా చేసి మాట్లాడొద్దు. మిస్టర్ ప్రకాష్ రాజ్ ఈసారి నుంచి జస్ట్ ఆస్కింగ్ పేరుతోటి ఉన్నప్పుడు భారతదేశంలో పేదరికం ఎంత ఉంది, భారతదేశంలో పేదలు ఎంతమంది ఉన్నారు, భారతదేశంలో ఎంతమందికి 2 పూట్ల అన్నం దొరుకుతోంది, ఇలాంటి వాటి మీద ప్రభుత్వాలకి దిశానిర్దేశం చేసేటువంటి పనులు చేస్తే బాగుంటుంది. అలాగే ఎక్కడైనా అన్యాయం నిజంగా జరిగితే ఆ అన్యాయానికి సంబంధించి ప్రశ్నిస్తే బాగుంటుంది. అంతే తప్ప అన్నీ వదిలేసి తమది కానిది, తమకి చేత కానిది, తమకి సంబంధం లేనిది అనేటువంటి విషయాల్లోకి వచ్చి తగుదునమ్మ అని పిరమరి పేరంటానికి వచ్చినట్టు పెద్ద ముత్తైదువులాగా వచ్చిన ఆ ఇష్టం నేను మాట్లాడతా అంటే ఈసారి నుంచి ఆ మాటల్ని ఎవరు వదలరు. ఐ డిమాండ్ న్యాయ వ్యవస్థని. అయ్యా సుప్రీంకోర్టు వారు, గౌరవ తమిళనాడు హైకోర్టు వారు, మద్రాస్ హైకోర్టు వారు, ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక నటుడు సనాతన ధర్మం మీద దొంగలున్నారు జాగ్రత్త అని మేము బోర్డు పెడితే దొంగల మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటూ ఇష్టారీతను వ్యాఖ్యానించాడు. రాజ్యాంగానికి కట్టుబడి మేము డిమాండ్ చేస్తున్నాం. సుమోటోగా ఈ కేసును తీసుకొని తగిన శిక్ష విధించవలసిందిగా ప్రజలందరి తరఫున కోరుతున్నాం. ఇక న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలంటే ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మీకు నేను చెప్పేదేం లేదు, మరి మీరు ఏం రియాక్ట్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు? అందులో కూడా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే సనాతన ధర్మవాదులందరూ కూడా స్పందించాలి, చాలా తీవ్రంగానే స్పందించాలి, అందులో అయితే అనుమానం లేదు. సో ఇంకొకసారి దొంగలను ఇంకొకటనో జస్ట్ ఆస్కింగ్ అనో మాట్లాడితే దానికి తగినట్టుగానే రియాక్షన్ అనేది ఉంటుంది. సో మిస్టర్ ప్రకాష్ రాజ్ జాగ్రత్త. సో ఇది స్పెషల్ డ్రైవ్. చూసిన ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.